అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా యూరియా కొరత ఉందని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శించడం జరుగుతుంది. కానీ మా పైడుమడుగు గ్రామంలో గత ఏడాది 501 టన్నుల యూరియా ఇవ్వడం జరిగింది. ఇంకా ఇప్పుడు 11 నెలలకే 500 టన్నుల యూరియా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇంకా నెల బాగుండే అంతకంటే ఏడాది కంటే తక్కువ ఉండగా కానీ యూరియా ఇవ్వడం జరిగింది. ప్రతిపక్షాలు దీన్ని ప్రభుత్వాన్ని ద్వేషించడం జరుగుతుంది. వాళ్లకు ఏది మాట్లాడాలో తెలుస్తలేదు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులందరికీ న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అటు చూసుకుంటే అందరికీ రైతు భరోసా పడుతుంది, అందరికీ 2 లక్షల రుణమాఫీ జరిగింది. కాబట్టి మా ప్రభుత్వాలు ఎక్కడో పడిపోతాయని చెప్పి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ లీడర్లు కావచ్చు, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి వాళ్ళకు ఏదో విధంగా ఛాన్స్ దొరకలేని ఉద్దేశంతో యూరియా మీద పెట్టి మా ప్రభుత్వానికి దుష్ప్రచారాలు చాలా విధంగా చేయడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. కావాలంటే మా దగ్గర గత ఏడాది మేము తీసినటువంటి రుజువు ఉన్నది. మా దగ్గర గత ఏడాది నుంచి వచ్చింది యూరియా. ఇప్పుడు నెల కమ్మున్నా కానీ, మార్చికి నెల కమ్మున్నా కానీ మా దగ్గర ఎంత వచ్చింది సాక్ష్యాలతో సహా వీడియో ఉన్నది. ఎందుకంటే ఇప్పుడున్న సీజన్లో మొక్కజొన్న వేయడం జరిగింది. ఒక్క రైతు ఆయనకు 3 ఎకరాల పొలం ఉంటే ఆ వ్యక్తి బాగా మాట్లాడడం జరుగుతుంది. ఆ రైతు 39 సంచుల యూరియా వాడడం జరిగింది. నీకు 3 ఎకరాలకు మేము అడుగుతున్న సూచిక ప్రశ్న, 3 ఎకరాలకు నువ్వు ఎన్ని సంచుల యూరియా వాడాలి? ఎందుకు అంటే మీకు తెలుస్తుందో తెలియదో అర్థమవుతలేదు. ఎవరో నాయకులు చెప్పారని చెప్పి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం కరెక్ట్ కాదు. ఇది మేము ఖండిస్తున్నాం. మా పైడుమడుగు కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని మేము ఖండిస్తున్నాం. జై కాంగ్రెస్.